హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అత్యవసరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రుల కోసం ఉపయోగించే వాహనం ఇలా గూడ్స్ బండిగా మారిందండోయ్. ఇది ఎక్కడో కాదు, కొడంగల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో సిబ్బంది పనితీరు సోమరితనానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఆసుపత్రిలో పేషెంట్లకు ఉపయోగించే వీల్ చైర్స్, తోపుడు బండ్లు చిన్నపాటి మరమ్మతుకు వచ్చాయి. కిరాయి బండిలో తీసుకువెళ్లాల్సిన మరమ్మత్తు చేయాల్సింది పోయి ఏకంగా అత్యవసరానికి ఉపయోగించే అంబులెన్స్‌నే గూడ్స్ బండినే చేసేశారు. సమీపంలోనే ఉండే వెల్డింగ్ షాప్‌కు వెళ్లి మరమ్మత్తు కోసం అంబులెన్స్ వాడటం చూసి రోగులు, స్థానికులు చూసి ముక్కున వేలేసుకున్నారు. వాస్తవానికి ఈ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఎలాంటి వాహనాలు లేకపోవడం, 108 వాహనమే ఒక్కటే ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరుడు శ్రీరామ్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి అంబులెన్స్‌ను అందివ్వడం జరిగింది. కానీ ఆసుపత్రి సిబ్బంది రోగులకు సేవలు అందించే అంబులెన్స్‌ను గూడ్స్ బండిగా మార్చడంతో రోగులు, స్థానికులు, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కారణంగానే అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ అందుబాటులో లేదు అనడం గమనార్హం. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్.